హలో ఫ్రెండ్స్, రామదేవుని కథ పార్ట్ 2 చెప్పుకుందాం రండి. పూర్వకాలంలో కోసల దేశం అనే రాజ్యం ఉండేది. దానిని రఘువంశీయుడైన దశరథుడు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు రాణులు. వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. పెద్దలతోనూ కులగురువు వశిష్ఠునితోనూ ఆలోచించి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. యజ్ఞపురుషుడు సాక్షాత్కరించి దశరథునకు పాయస పాత్రనిచ్చి దానిని రాణులచే తినిపించమన్నాడు. సంతానం కలుగుతుందని చెప్పాడు. రాణులు ఆ పాయసంను తిన్నారు. గర్భవతులయ్యారు. నవమాసాలు నిండిన వెనుక చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర శుభగడియలలో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు జన్మించారు. ఆ బాలురు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. ఒకనాడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి తన వెంట యాగరక్షణకు రామలక్ష్మణులను పంపించమన్నాడు. వాళ్ళు పసివాళ్ళు అని దశరథుడు బ్రతిమలాడాడు. విశ్వామిత్రుడు వాళ్ళు జగదేక వీరులు, సందేహించకని చెప్పి వాళ్లను తనతో తీసుకువెళ్లి అతిబల విద్యలను నేర్పాడు. విశ్వామిత్రుడు ఆదేశానుసారం తాటకాది రాక్షసులను వధించి యాగ సంరక్షణ చేశారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు ఆ అనంతరం వాళ్లను సీతా స్వయంవరానికి మిథులకు తీసుకువెళ్ళాడు. శివధనుస్సును ఎక్కుపెట్టడం సీతా స్వయంవర పరీక్ష. ఆ శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన మహావీరునకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలన్నదే జనకుని సంకల్పం. సభలో ఉన్న రారాజులెవరూ ఆ శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ఆ సమయమున శ్రీరాముడు ఆ శివధనుస్సును అవలీలగా ఎక్కుపెడుతుండగా ఆ శివధనుస్సు యొక్క చాపం విరిగిపోయింది. అంతటా పరశురాముడు వచ్చి శ్రీరాముణ్ణి తోలనాడాడు. శ్రీరాముడు వాని తేజస్సును తనలో లీనం చేసుకున్నాడు. ఆపై సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగిందట. అందరూ అయోధ్యకు చేరి సుఖంగా జీవిస్తున్నారు. శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నాడు దశరథుడు. ఆ సన్నాహ సందర్భంలో దశరథుడు ఉండగా అతని చిన్న భార్య అయిన కైకేయి వచ్చి రాజుతో, లోగడ మీరు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వరాలు ఇప్పుడు అనుగ్రహించండి అని దశరథుడిని కోరింది. అందుక దశరథుడు ఆ వరమును కోరమనగా, ఒక వరంగా భరతునికి పట్టాభిషేకం చేయండి, 2వ వరముగా రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపండి అని కోరుకున్నది. ఆ మేరకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు. సీతా, లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి అడవులకు బయలుదేరారు. విషయం తెలిసిన భరతుడు శ్రీరాముని వద్దకు వచ్చి అయోధ్యకు రావాల్సిందని, రాజ్యపాలన చేపట్టవలసిందని కోరుకున్నాడు. రాముడు అందుకు అంగీకరించలేదు. ఒకే మాట నాది, తండ్రి మాటకు కట్టబడ్డవాడినని అడవులకు వెళ్ళిపోయాడు.